హాయ్ అండి. తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మార్నింగ్ టిఫిన్స్ లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా తినొచ్చు. ముందుగా సొరకాయ తీసుకొని చెక్కు తీసుకున్నాక ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇలా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక నేనైతే 3 గ్లాసుల వరకు బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు కావాల్సినంత క్వాంటిటీలో మీరు తీసుకోండి. ఇలా తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీరా, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకొని సొరకాయ తురుము, అలానే 1 గంట ముందు నానపెట్టుకున్న పచ్చెనగపప్పు కూడా వేసుకొని కలుపుకుంటూ కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీ దగ్గర సర్వపిండి చేసుకునే కళాయి ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. పిండిని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమే. ఇలా వేసుకున్నాక ఇలా బొక్కలు కూడా పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయాక మరోవైపు కూడా తిప్పుకొని కాల్ చేసుకొని తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీన సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.